పోరాట సమితి జిల్లా కమిటీ ఆధ్వర్యంలో రేపు జూలై 3వ తేదీన మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో లంబాడీ పోరాట సమితి 28 సంవత్సరాలు పూర్తవుతున్న సందర్భంగా వార్షికోత్సవ సభను నిర్వహిస్తున్నాము. ఈ సందర్భంగా మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో ఈరోజు కరపత్రాల ఆవిష్కరణ కార్యక్రమాన్ని నిర్వహించుకున్న సందర్భంగా ఇచ్చేసినటువంటి మన బంజారా మిత్రులకు, లంబాడీ సోదరిమణులకు అందరికీ కూడా జై శివలాల్, జై భీమ్ తెలియజేస్తూ రేపు వచ్చే నెల జూలై 3వ తేదీన మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో భారీ ఎత్తున మన సదస్సును నిర్వహిస్తున్నాం. ఈ సందర్భంగా మన జిల్లా వ్యాప్తంగా, అదేవిధంగా ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి బంజారా సోదరిమణులు, మన లంబాడీ సోదరిమణులు, యువతీ యువకులు, ఉద్యోగస్తులు అధిక సంఖ్యలో పాల్గొని జయప్రదం చేయాలని చెప్పి కోరుతున్నాం. ఆనాడు తేజావత్ బెల్లాయ నాయకత్వంలో లంబాడీ హక్కుల పోరాట సమితి 28 సంవత్సరాల కిందట ఏర్పడింది. లంబాడీల హక్కుల సాధనే ధ్యేయంగా ప్రధానంగా ఆత్మాభిమానం, ఆత్మగౌరవం కోసం లంబాడీలందరినీ కూడా చైతన్యం చేసి ఐక్యం చేసినటువంటి సంఘం LHPS నంగారవేరి. కాబట్టి నాటి నుండి నేటి వరకు ఇవాళ అనేకమైనటువంటి సమస్యల కోసం ఇవాళ మన సంఘం ఆధ్వర్యంలో పోరాటాలు చేసి ఇవాళ అనేకమైనటువంటి హక్కులను కూడా సాధించుకోవడం ద్వారా ఇవాళ లంబాడీలందరూ కూడా ధైర్యంగా ఇలా ఆత్మగౌరవంతో ఇవాళ ఉన్నారంటే అది మన యొక్క సంఘం యొక్క గొప్పతనంగా మనందరం కూడా భావించవలసిన అవసరం ఉంది. అందుకోసం ఇలా లంబాడీలో అనేకమైనటువంటి సమస్యలు ఎదుర్కొన్నటువంటి వాటి మీద పాదయాత్రలు, సైకిల్ యాత్రలు, బహిరంగ సభల ద్వారా ఇవాళ లంబాడీల అందరినీ కూడా తండా తిరిగి మన గిరిజనులందరినీ కూడా ఐక్యం చేసినటువంటి సంఘం. ప్రధానంగా ఇవాళ సంఘం చేసిన పోరాట ఫలితంగా 3000 తండాలకు పైగా గిరిజన తండాల్ని మనం ఇవాళ ప్రత్యేక గ్రామ పంచాయతీలు చేసుకున్నాం. ఫలితంగా దాదాపుగా 3000 పైగా ఇవాళ నూతనంగా యువకులు చాలామంది, లంబాడీల సోదరులు కూడా చాలామంది సర్పంచులుగా ఎదిగారు. వాళ్ళందరూ కూడా ఇలా గిరిజన తాండాలు కూడా ఇలా స్వయం పాలన చేసుకుంటున్నాయంటే ఇలా లంబాడీ హక్కుల పోరాట సమితి యొక్క విజయమే భావించాలి. అదేవిధంగా తెలంగాణ రాష్ట్రం ఏర్పడాలని చెప్పి మనం పోరాటాలు చేసాం. ఇవాళ దాన్ని కూడా సాధించిన అనంతరం ఈ రాష్ట్రం లోపల, గతం లోపల కేవలం 6% రిజర్వేషన్ మాత్రమే ఉండేది. దానిని 10% పెంచుకోవటం లోపల ఇలా సంఘం ఎంత విజయం సాధించాం. ఫలితంగా ఇలా లక్షలాది మందికి ఇలా గిరిజన రిజర్వేషన్లు అమలు కావడానికి ఇలా సంఘం ఎంతో తోడ్పడింది. అదేవిధంగా ఈ నేపథ్యం లోపల మన సంఘం ఇలా దేశం లోపల 15 కోట్ల మందిగా లంబాడ బిడ్డలు, బంజారా బిడ్డలు, గోర్ బంజారాలు ఈ దేశంలో ఉన్నారు. అన్ని రాష్ట్రాల్లో మన వాళ్ళు ఉన్నారు. కాబట్టి అన్ని రాష్ట్రాల్లో ఉన్నటువంటి మన వాళ్ళందరినీ కూడా ఇలా ఐక్యం చేయడం కోసం, వీళ్ళ సమస్యల మీద పనిచేయడం కోసం ఇలా జాతీయ కమిటీ ఆధ్వర్యంలో బెల్లాయ నాయక్ గారు చాలా కృషి చేస్తున్నారు. దానిలో భాగంగానే దేశవ్యాప్తంగా 15 కోట్ల మంది మాట్లాడుతున్నటువంటి బంజారా భాషకు ప్రత్యేక గుర్తింపు తీసుకురావాలన్నటువంటి ఉద్దేశంతో ఇప్పటికే చాలా కార్యక్రమాలు ఆందోళన నిర్వహిస్తున్నాం. దానిలో భాగంగా గోర్బోలి భాషను ఇవాళ 8వ షెడ్యూల్లోకి చేర్పించాలని చెప్పి ఇలా సంఘం డిమాండ్ చేస్తుంది. అందుకోసం రాబోయే కాలం లోపల దీనిపైన పెద్ద ఎత్తున పోరాటాలు కార్యక్రమం చేయడానికి ఇలా కార్యాచరణ చేస్తున్నాం. అందులో భాగంగానే మనందరినీ కూడా రేపటి పోరాటాలకి సిద్ధం చేయడం కోసం గత 28 సంవత్సరాల నుంచి మనం చేస్తున్న పోరాటాన్ని మనం ఒకసారి మళ్ళీ గుర్తు చేసుకోవడం కోసం రేపు జూలై 3వ తేదీన మహబూబాబాద్ జిల్లా కేంద్రంగా మనం పెద్ద ఎత్తున సభను నిర్వహిస్తున్నాం. కాబట్టి మన జిల్లాలో ఉన్నటువంటి మన గోరు బంజారాలందరూ కూడా పెద్ద ఎత్తున ఈ సభకు వచ్చి విజయవంతం చేయాలని చెప్పి, అదేవిధంగా ఈ సభ నిర్వహణ కూడా మీరు ఉద్యోగస్తులు కావచ్చు, అదేవిధంగా ఈ ప్రాంతంలో ఉన్నటువంటి బంజారా సోదరులు కావచ్చు, వెల్విషర్స్ మీరందరూ కూడా ఆర్థికంగా తోడ్పాటునిచ్చి ఈ సభ యొక్క విజయవంతానికి కృషి చేయాలని చెప్పి నేను కోరుతున్నాను. జయప్రదం చేయండి. జూలై 3వ తేదీన మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో జరుగు సదస్సులు, లంబాడీ హక్కుల పోరాట సమితి ఆధ్వర్యంలో జూలై 3వ తేదీన మహబూబాబాద్లో జరుగు సదస్సులు జయప్రదం చేయండి. మహబూబాబాద్లో జరుగు సదస్సులు, జూలై 3వ తేదీన మహబూబాబాద్లో జరుగు సదస్సులు.